హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా అక్కతో షాపింగ్ చేశానని. నేను ఇవేనండి కొన్నది. 4 అవర్స్లో ఇలా షాపింగ్ చేశాము. ఫస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తానండి. ఈ బాక్స్ కూడా అక్కడే కొన్నాను నేను. యాక్చువల్లీ బాక్స్ దేనికంటే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. చాలా రీజనబుల్గా అనిపించింది. బాక్స్ 90 రూపీస్ పడిందండి. చాలా ఫ్రీగా ఉంటుంది ఎప్పుడన్నా జర్నీస్కైనా వాటికైనా తీసుకెళ్ళడానికి. చూసారా, స్టిక్కర్స్ అండి. తక్కువకి వస్తున్నాయని తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్. చాలా రీజనబుల్గా అనిపించాయి. నాకు స్టిక్కర్ కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. చూసారా, ఇక్కడ మాకు ఫంక్షన్స్, పార్టీస్ ఇవన్నీ ఎక్కువే ఉంటాయి. సో నేను ఎక్కువ తీసుకున్నాను. అవే డిఫరెంట్గా అనిపించాయి. అవి వచ్చేసి డైలీ వేర్ స్టిక్కర్స్. అలా చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు, చిన్న చిన్న షాపింగ్స్కి అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అలా తీసుకున్నాను. అవి కూడా కాస్ట్ తక్కువే పడ్డాయి. హెయిర్ బ్యాండ్ అండి. అది చూడటానికి చాలా డిఫరెంట్గా అనిపించింది. పోనీకి చాలా బాగుంటుంది అనిపించింది. సో అది తీసుకున్నాను నేను. అది 30 రూపీస్. ఈ హెయిర్ బ్యాండ్ వచ్చేసి పోనీకి బాగుంటుందని అది 10 రూపీస్. బ్యాంగిల్స్ 100 రూపీస్. సెట్ వచ్చేసి 100 రూపీస్. మనం దేని మీదకైనా మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చూడటానికి చాలా సింపుల్గా అనిపించాయి. సో అందుకే తీసుకున్నాను. అది నెయిల్ పాలిష్ రిమూవరు. ప్యాడ్స్ వస్తాయి. సో అదొకటి తీసుకున్నాను. ఇవి హెయిర్ క్లిప్స్ అండి. చూసారా, స్టోన్ వచ్చి ముత్యం వచ్చి వచ్చింది. ఇవి పార్టీ వేరు. చాలా బాగుంది మ్యారేజెస్కి అలా పెట్టుకోవడానికి. ఇవేమో చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి అలా తీసుకున్నాను. ఫ్లక్కర్స్. ఇవి కూడా కాస్ట్ తక్కువే పడ్డాయి. ఒక్కొక్కటి 25 రూపీస్ పడింది. నా దగ్గర కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. సో అందుకే ఇలాంటి బాక్సెస్ చాలా ఉంటాయి నా దగ్గర. నేను మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళి ఇవి తీసుకున్నాను. ఇవి ఫేస్ మాస్కులు. మన స్కిన్ అప్పుడప్పుడు కేర్ తీసుకోవాలి కదా. సో ఇలాంటివి అప్పుడప్పుడు యూస్ చేస్తాను నేను. సో ప్రత్యేకించి నేను దానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇవి 1+1 ఆఫర్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను వేరే దగ్గర తీసుకున్నప్పుడు 80 రూపీస్కి 2 వచ్చాయి. ఇప్పుడు 100 ఉంది. 100కి 2 ప్యాకెట్స్. 1+1 ఆఫర్ ఉంది. సో నేను ఒక 4 తీసుకున్నాను. ఇవి కొంచెం గ్లో వస్తుంది స్కిన్. జస్ట్ మాస్క్ పెట్టి వదిలేయాలి. ఇవి మ్యాక్స్లో తీసుకున్నాను నేను హ్యాండ్ బ్యాగ్. ఇవి ఆఫర్లో ఉంది. సో అందుకే తీసుకున్నాను. ఎప్పటి నుంచో కొనాలని ఉంది ఆలోచన. చూస్తూనే ఉన్నా, మ్యాక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు రేట్ తగ్గితే అప్పుడు తీసుకుందాం అన్నట్లు చూస్తున్నా. అనుకోకుండా ఆఫర్ ఉంది. ఇది 400కే వచ్చింది నాకు బ్యాగ్. చూసారా, ఒక పక్క చైన్ ఉంది, ఒక పక్క లెదర్ ఉంది. హాఫ్ లెదరు హాఫ్ చైన్. ఇది వేసుకున్న చాలా బాగుంటుంది. పాష్గా కూడా ఉంటుంది. సింపుల్గా ఉంది బ్యాగ్, అందుకే నేను తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఇది. చూసారా, లోపల ఒక చిన్న పాకెట్ ఉంది. ఈజీగా అవుటింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవచ్చు మనం. చక్కగా ఫోన్ పడుతుంది, ఇంకా చిన్న చిన్న మేకప్ కిట్స్ అవన్నీ ఐటమ్స్ అవన్నీ పడతాయి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగుందో. నా దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. చూసారా, 899 ఉంది. నాకు 400కి వచ్చింది. సో అందుకే తీసుకున్నా నేను. చెప్పాను కదా ప్లానింగ్ లేకుండా వెళ్ళానని. సో అనుకోకుండా తీసుకున్నాను. ఇది నేను డ్రెస్ తీసుకున్నాను. నేను యాక్చువల్లీ వెస్ట్రన్ ఎక్కువ ఇష్టపడతాను. నాకు చాలా ఇష్టం ఇలాంటి డ్రెస్సెస్. చూసారా, అక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్ట్ లాగా ఎలాస్టిక్ వచ్చింది.
వీ షేప్ నెక్ వచ్చింది. చాలా బాగుంది, వేసుకుంటే మాత్రం లుక్ సూపర్ అనిపించింది. ఇది యాక్చువల్లీ నా న్యూ ఇయర్ కని తీసుకున్నాను డ్రెస్. హ్యాండ్స్ రఫెల్స్ వచ్చాయి. నాకు నార్మల్ డ్రెస్సెస్ కన్నా నాకు ఇలా ఎందుకో చాలా ఇష్టం అనిపిస్తుంది. చూపిస్తాను నా డ్రెస్ కలెక్షన్ కూడా. లాంగ్ లెంతే ఉంది, చూడటానికి చాలా బాగుంది. ఫ్లోరల్ వచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర ఫ్లోరల్ కూడా చాలా ఉన్నాయి, కానీ లుక్ కలరు నాకు నచ్చి తీసుకున్నాను. ఆఫర్లో ఉంది ఇది కూడా, సో అందుకే తీసుకున్నాను. చూసారా, 1299 ఉంది అది. నేను 650 తీసుకున్నాను, 650 రూపీస్. ఇదేనండి నా షాపింగ్. నేను అనుకోకుండా వెళ్ళాను మార్కెట్ కని వెళ్ళి ఇలా షాపింగ్ చేయాల్సి వచ్చింది. అలా డ్రెస్సు, హ్యాండ్ బ్యాగ్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఫేస్కు సంబంధించిన మాస్కులు అవన్నీ తీసుకున్నాను. చూసారా అండి, ఇదే నా షాపింగ్. చాలా చిన్న షాపింగ్. ఈసారి నేను మీకు పెద్ద షాపింగ్ చేసి వీడియో చూపిస్తాను. ఇదేనండి నా డ్రెస్, లాంగ్ లెంత్. మీకు ఫుల్ చూపించాలని చూపిస్తున్నాను.